ఈ వీడియోలో మనం విద్యుత్ బల్బులు మరియు ఎల్ఈడీల గురించి వివరంగా నేర్చుకుందాం. ఇక్కడ విద్యుత్ బల్బు అంటే మన ఇళ్లలో పసుపు రంగు కాంతిని ఇచ్చే సాధారణ ఇన్కాండిసెంట్ బల్బులు. ఇక ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. దీన్నే తెలుగులో కాంతి ఉద్గార డయోడ్ అని పిలుస్తాం. మీరంతా సాధారణ బల్బును చూసే ఉంటారు. బల్బ్ ఆపి ఉన్నప్పుడు లోపల జాగ్రత్తగా గమనిస్తే స్ప్రింగ్ లాంటి ఒక సన్నని తీగ చుట్ట కనిపిస్తుంది. దాని నుండే మనకు వేడి కాంతి విడుదలవుతుంది. ఆ సన్నని తీగనే మనం ఫిలమెంట్ అని అంటాం. ఈ ఫిలమెంట్ను టంగ్స్టన్ అనే ఒక ప్రత్యేకమైన లోహంతో తయారు చేస్తారు. ఈ సన్నని టంగ్స్టన్ ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది తీవ్రంగా వేడెక్కి కాంతిని వెదజల్లుతుంది. ఇక ఎల్ఈడి నిర్మాణం గురించి చూద్దాం. ప్రతి ఎల్ఈడిని గమనిస్తే దాని నుండి రెండు తీగలు బయటకు వస్తాయి. అందులో ఒకటి పొడవుగా ఉంటుంది, మరొకటి కొంచెం పొట్టిగా ఉంటుంది. అందులో పొడవైన తీగ ఎల్ఈడి యొక్క ధన ధ్రువాన్ని అనగా యానోడ్ని సూచిస్తుంది. అలాగే పొట్టిగా ఉన్న తీగ దాని రుణ ధ్రువాన్ని అనగా క్యాథోడ్ను సూచిస్తుంది. విద్యుత్ వలయాల్లో వీటిని కలిపేటప్పుడు ధ్రువాలను సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ విద్యుత్ బల్బును లేదా ఈ ఎల్ఈడిని కాగితంపై ఒక విద్యుత్ వలయంలో గీసి చూపించాలంటే మనం కొన్ని నిర్దిష్టమైన వలయ సంకేతాలను ఉపయోగించాలి. ఒక సాధారణ బల్బును వలయంలో ఎలా సూచిస్తామో చూద్దాం. బల్బుకు ప్రధానంగా రెండు రకాల సంకేతాలు వాడతాం. ఇందులో రెండవ సంకేతాన్ని గీయడం చాలా సులువు. ఎందుకంటే అది చూడ్డానికి అచ్చం బల్బు లోపల ఉండే ఫిలమెంట్ లాగానే ఒక చిన్న వంపు తిరిగి ఉంటుంది. కాబట్టి విద్యుత్ వలయ పటాలు గీసేటప్పుడు ఈ సంకేతాలను వాడడం మనకెంతో అనుకూలంగా ఉంటుంది. మరి విద్యుత్ వలయంలో ఒక ఎల్ఈడిని ఎలా గీయాలో చూద్దాం. అయితే ఈ గీసిన ఎల్ఈడిలో ఏ వైపు ధన ధ్రువం ఉంటుంది, ఏ వైపు రుణ ధ్రువం ఉంటుంది. గీత వెనుక ఉండే త్రిభుజాకారం ధన ధ్రువాన్ని సూచిస్తే ముందు ఉండే నిలువు గీత రుణ ధ్రువాన్ని సూచిస్తుంది. వలయంలో ఈ ధ్రువాలను కలపడానికి ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఎల్ఈడి యొక్క ధన ధ్రువాన్ని ఎల్లప్పుడూ ఘటం లేదా బ్యాటరీ యొక్క ధన ధ్రువానికే కలపాలి. అలాగే ఎల్ఈడి యొక్క రుణ ధ్రువాన్ని బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికే కలపాలి. అప్పుడే ఆ వలయంలో విద్యుత్ ప్రవహించి ఎల్ఈడి వెలుగుతుంది. దీని అర్థం ఏంటంటే ఎల్ఈడిలో విద్యుత్ ప్రవాహం కేవలం ఒకే దిశలో జరుగుతుంది. ఒకవేళ మీరు విద్యుత్ను వ్యతిరేక దిశలో పంపాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా చేస్తే ఆ వలయంలో విద్యుత్ ప్రవహించదు. ఆ ఎల్ఈడి పనిచేయడం ఆగిపోతుంది. ఒక్కోసారి అది షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు ధృవాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ సాధారణ బల్బును అంటే ఇన్కాండిసెంట్ బల్బును మరియు ఎల్ఈడిల పనితీరు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మరియు లాభ నష్టాలను విశ్లేషిద్దాం. ముందుగా సాధారణ బల్బులు చాలా ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బల్బు తీసుకునే విద్యుత్ శక్తిలో ఎక్కువ శాతం ఉష్ణ శక్తిగా వృధా అవుతుంది. అంటే హీట్ ఎనర్జీగా వృధా అవుతుంది. కేవలం కొద్ది భాగం మాత్రమే కాంతి శక్తిగా మారుతుంది. కానీ ఎల్ఈడిల పనితీరు ఇందుకు చాలా భిన్నంగా ఉంటుంది. అవి ఏమాత్రం వేడిని ఉత్పత్తి చేయవు. కాబట్టి అవి తక్కువ విద్యుత్ను వాడుకొని చాలా సమర్థవంతంగా కాంతినిస్తాయి. అంతేకాకుండా సాధారణ బల్బులు వెలిగినప్పుడు కేవలం పసుపు రంగు కాంతిని మాత్రమే వెలువరిస్తాయి. కానీ ఎల్ఈడిలతో మనకు అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఇవి మనకు కావాల్సిన ఏ రంగు కాంతినైనా ఉత్పత్తి చేయగలవు. వలయంలో మనం వాడే పదార్థాలను బట్టి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం ఇలా అన్ని రకాల కాంతులను ఎల్ఈడీల ద్వారా పొందవచ్చు. ఇంకొక శాస్త్రీయమైన విషయం ఏమిటంటే సాధారణ బల్బులో ఏకాంతర విద్యుత్ అనగా ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ కరెంట్ మరియు ఏకముఖ విద్యుత్ అనగా డీసీ కరెంట్ ఉంటుంది కదా, ఈ రెండింటిపైన పనిచేస్తాయి. కానీ ఎల్ఈడీలు కేవలం డీసీ కరెంట్తో మాత్రమే పనిచేస్తాయి. ఇక వీటి జీవితకాలం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక ఇన్కాండిసెంట్ బల్బు పాడైపోయేలోపు గరిష్టంగా 1000 గంటల పాటు పనిచేస్తుంది. కానీ ఎల్ఈడీల జీవితకాలం చాలా ఎక్కువ. అవి దాదాపు 10,000 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. అంటే సాధారణ బల్బు కన్నా 10 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయన్నమాట. ఇక మార్కెట్లో ధరల విషయానికి వస్తే సాధారణ బల్బులు చాలా చౌకగా దొరుకుతాయి. మొదట్లో ఎల్ఈడీలు కొంచెం ఖరీదైనవిగా అనిపించినా అవి విద్యుత్ను ఆదా చేస్తాయి కాబట్టి
దీర్ఘకాలంలో అవే మనకు లాభదాయకం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ శాస్త్రీయ సూత్రాలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో గమనిద్దాం. సాధారణ బల్బులు రకరకాల పరిమాణాలలో మరియు రకరకాల ఆకారాల్లో లభిస్తాయి. వీటిని ప్రధానంగా ఇళ్లలో, గోదాముల్లో వెలుతురు కోసం వాడుతారు. కానీ ప్రస్తుత కాలంలో ఎల్ఈడీల వాడకం చాలా విస్తృతమైంది. ఇందులో మనం రోజు వాడే అత్యంత సాధారణ పరికరం ఎల్ఈడి బల్బు. నిజానికి ఈ బల్బ్ లోపల చిన్న చిన్న కాంతి ఉద్గార డయోడ్లు వలయంలో అమరుస్తారు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎల్ఈడీలు కేవలం డీసీ కరెంటు పైనే పనిచేస్తాయి. అందుకే ఈ ఎల్ఈడి బల్బు లోపల ఒక చిన్న ఎలక్ట్రానిక్ వలయం ఉంటుంది. అది ఇంట్లోని ఏకాంతర విద్యుత్ను అనగా ఏసీ విద్యుత్ను డీసీగా మార్చి ఎల్ఈడీలు వెలిగేలా చేస్తుంది. దీనివల్ల సాధారణ బల్బులతో పోలిస్తే మన ఇళ్లలో వాడే ఎల్ఈడి బల్బులు చాలా విద్యుత్ను ఆదా చేసి తద్వారా కరెంటు బిల్లును కూడా ఆదా చేస్తాయి. ఎల్ఈడీలకు ఉన్న మరో ఆకర్షణీయమైన ఉపయోగం ఏంటంటే, పండుగలకు మరియు శుభకార్యాలకు వాడే అలంకరణ దీపాలు, అంటే డెకరేషన్ లైట్స్, ఇంకా ఇల్లు మరియు భవనాలను అందంగా అలంకరించడానికి ఈ ఎల్ఈడీలను శ్రేణి వలయంలో అనగా సిరీస్ సర్క్యూట్లో వరుసగా కలిపి వాడతారు. అలాగే ఇవి చాలా తక్కువ విద్యుత్ను తీసుకుంటాయి కాబట్టి మనం వాడే టార్చ్ లైట్లలో కూడా వీటినే వాడతారు. ఒకవేళ టార్చ్ లైట్లో సాధారణ బల్బును వాడితే ఘటంలోని శక్తి క్షణాల్లో అయిపోతుంది. కానీ ఎల్ఈడి వాడితే అదే బ్యాటరీతో చాలా ఎక్కువసేపు వెలుతురు వస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు సాధారణ బల్బులు మరియు కాంతి ఉద్గార డయోడ్లు అంటే ఎల్ఈడీల అంతర్గత నిర్మాణం, విద్యుత్ వలయాలలో వాటి పనితీరు మరియు వాటి నిత్య జీవిత ప్రయోజనాల గురించి స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను.